పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం అందింది. అయితే ఎన్నికల టైంకి వెళ్తారంటే ఎన్నికల టైంలో కాదు, ఎన్నికలు అయిపోయాక జరగబోతుంది. ఈ నెల 11తో ఎన్నికల ప్రచారం ముగిసిపోతుంది. 13వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి. అదే సందర్భంలో మనకి వచ్చే నెల 4న కౌంటింగ్ కాబట్టి ఈ మధ్యలో ఆయన విదేశానికి వెళ్ళడానికి ఒక అవకాశం దొరికింది. అది కూడా ఒక అతిథిగా వెళ్ళడానికి ఈ నెల 22వ తారీఖు జరగబోతున్నటువంటి సదస్సులో పవన్ కళ్యాణ్ ప్రసంగించబోతున్నారు. దేశం తరపున పాటుపడేటటువంటి వాళ్ళకి ఈ అవకాశం కొంతమందికి ఇచ్చారు. అలాంటి వాళ్ళకి అక్కడ ఉపన్యాసం ఇచ్చేందుకు అవకాశం కల్పించారని చెప్తున్నారు. ఇందులో ఈ నెల 20న ఆయన న్యూయార్క్ బయలుదేరి వెళ్తారు. అక్కడ సమావేశంలో పాల్గొన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలతో మాట్లాడడం, ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటిది అయితే కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు అక్కడి నుంచి కొంతమంది ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చేసారు కాబట్టి వీళ్ళు అక్కడ మిగతా ఉన్నటువంటి వాళ్ళతో మీటింగ్లు ఏర్పాటు చేసేటటువంటి ప్రక్రియకు కూడా అక్కడ శ్రీకారం చుడుతున్నారు. ఈ లోపు ముగించుకుని వీళ్ళు కూడా వెనక్కి వెళ్ళడానికైతే సిద్ధపడుతున్నారు కొంతమంది జనసేన కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు.